ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్న షో మరారండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ కస్టమైజ్డ్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. ఉషారాణి గారు వచ్చారండి ఇవాళ విజయవాడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. ఉషారాణి గారు హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఓ ఇద్దరం ఒకేసారి అడిగాం. ఇవాళ మీ ఇంటికైనా బంధువులు వస్తారు, మా ఇంటికైనా బంధువులు వస్తారు. మీరే రండి బంధువుగా, తప్పకుండా వస్తారండి. ఎల్లుండే మీ ఊరికి వస్తారు, బంధువుగా మీ ఇంటికి వస్తాను. సో ఇంతకి చెప్పండి, నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చాలా బాగున్నాను. సూపర్ టు హియర్ దట్. ఒక పని చేయండి, బొకే అక్కడ పెట్టేసేయండి, మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. సో ఉష గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ హ్యావింగ్ ఎ యూట్యూబ్ ఛానల్, కుకింగ్ ఛానల్. కుకింగ్ చేస్తాను, అంటే కుకింగ్ చేయడంతో పాటు ఫుడ్ సాంగ్స్ పాడతాను, రెసిపీస్ మీద సాంగ్స్ పాడతాను. ఓ వావ్, నా ఛానల్లో. చాలానే కళలు, అంటే చాలా రెసిపీస్ మీద, ఫ్రూట్స్ మీద, వెజిటేబుల్స్ మీద, అన్ని ఐటమ్స్. బట్ జనరల్ గా కూడా విజయవాడ ఇటు సైడ్ అంతా కూడా వంటలు చాలా బాగా చేస్తారు. బాగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రై చేస్తూ ఉంటాం. అవును. ఇంకొకటి, విజయవాడ లేడీస్ అందరు బాగా రిచ్ లేడీస్ నార్మల్ గానే కదా, నిజమే కదా? అవును. సో ఇంతకేంటి మరి ఇవాళ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నాటుకోడి నారింజ పులుసు. నాటుకోడి నారింజ పులుసు. అవును. సో చాలా స్పెషల్ గా ఉంది. ఎవరైతే చేయలేదు ఇంతవరకు మీరే ఫస్ట్ పర్సన్ ఈ రెసిపీ ఇక్కడ చేయడం. పుల్లగా కారంగా ట్రై చేయాలి కదా. యా అండి, ఇలా అమేజింగ్ అండి. సో అంటే మనం నారింజ ఫ్రూట్ తో నారింజ రసం నైస్ అండి, అమేజింగ్. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? నాటుకోడి ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కట్ చేసిన ఒక టమాటో, కొద్దిగా ఆయిల్, ఇది నారింజ జ్యూస్, నువ్వులు, వెల్లుల్లిపాయ, కట్ చేసిన జీడిపప్పు, బాదం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. సో మేడం మీరు చెప్పండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి. ఓకే. సో మీకు వంటలు అంటే ఇష్టమా? జనరల్ గా బాగా, చాలా ఇష్టం. చేయడం, చేసి పెట్టడం, తినిపించడం పిల్లలకి. ఓకే. ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో మేడం మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు, అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. మాకు 2 పిల్లలు. ఓకే. 2 మగ పిల్లలు. ఒక బాబు, ఫస్ట్ బాయ్ కి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. సెకండ్ ఇప్పుడు 7th అయిపోయింది, 8th వస్తుంది. ఓకే. అంతే. మా హస్బెండ్ బైండింగ్ బిజినెస్, ప్రింటింగ్ అండ్ బైండింగ్ బిజినెస్, బుక్ షాప్ అన్నమాట. నైస్. అది నేను ఆన్లైన్ లో చేస్తూ ఉంటాను. మీరు మార్కెటింగ్ అన్నారు కదా? ఆన్లైన్ లో వర్క్ చేస్తూ ఉంటాను, బట్ యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటాను. నైస్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీ యూట్యూబ్ ఛానల్ కి? 500. లవ్లీ. ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అంటే 7-8 months. 7-8 months అయింది స్టార్ట్ చేసి, బట్ 7-8 months లో 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నైస్. ఎక్కువ పాటలకి కొంచెం కనెక్ట్ అయ్యారు. సో ఓకే. సో ఈ వంట చేస్తే ఏ పాట పాడాలి అనుకుంటున్నారు? ఈ వంట పాటే పాడతాను. పాడండి. ఇప్పుడే పాడేసి మధ్యలో అయినా ఒకటి పాడొచ్చు. మధ్యలో పాడతాను. ఓకే. జీలకర్ర వేసి. ఓకే. ఇప్పుడు నాటుకోడి వేసేద్దాం. ఓకే. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. ఓకే. చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనం ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే. తర్వాత పసుపు వేసుకుందాం. ఓకే. సో ఇంటికి మీరు రెసిపీ ఎక్కడ నుంచి నేర్చుకున్నారండి? నేను డిఫరెంట్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. ఇది మీరు ట్రై చేశారా ఇది? ఓకే. డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాను. చాలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఓకే.
అంటే జనరల్ గా మనం అంటే చికెన్ లో మనం రకరకాల వెరైటీస్ అనుకోండి, కొత్తిమీర చికెన్, ఆరెల్స్ పెప్పర్ చికెన్, లెమన్ చికెన్, ఇట్లాంటివన్నీ ట్రై చేస్తుంటాం కదా. బట్ అంటే ఒక ఫ్రూట్ పల్ప్ తీసి అంటే ఫ్రూట్ జ్యూస్ తీసి మనం చికెన్ కి యాడ్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు నేను ఇట్లాంటి ఐ థింక్ యూట్యూబ్ లో రీసెంట్ గా ఒక వీడియో చూసినట్టున్నాను సేమ్ ఇలానే, అంటే ఫ్రూట్ యాడ్ చేస్తున్నారు డైరెక్ట్ గా చికెన్ కి. సో ఎలా ఉంటుందో టేస్ట్ నాకైతే తెలియదు, ఇప్పుడు మీరు చేస్తారు కాబట్టి తిని చెప్తాను. యాక్చువల్ గా ఇప్పుడు లెమన్ కన్నా కొంచెం బాగా పుల్లగా ఉంటుంది. మనం ఇంట్లో డైరెక్ట్ గా పిల్లలకి ఇవ్వలేం, కానీ చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సి విటమిన్ బాగా ఉంటుంది, హెల్త్ చాలా మంచిది పిల్లలకి. మనం డైరెక్ట్ గా ఇవ్వలేం. సో వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం, వీ కెన్ కుక్ విత్ చికెన్, యూ కెన్ గివ్ ఇట్. అలా కొంచెం పుల్లగా ఉంది మమ్మీ అంటారు, తినేస్తారు అలా. నైస్ నైస్. సో మీకు ఐడియా వచ్చింది అనమాట. యా, ట్రై చేస్తూ ఉంటా చాలా. బీట్రూట్ చికెన్ కర్రీ అని రకరకాలు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్ గా మన క్యాబేజ్ తో కీర్ కూడా చేస్తాను. క్యాబేజ్ తో కీర్? కీర్ యు మీన్ స్వీట్? ఓ అవునా. అలా చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ బాగుందా అండి? చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే. తెలీదు అసలు యాక్చువల్ గా, అంటే క్యాబేజ్ వెజిటబుల్ కదా, బట్ మనం అంటే పిల్లలకి వాళ్ళకి ఇష్టం లేని తినిపించాలి. ఓకే, అది టార్గెట్. యా, దాంట్లోనే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం అంతే. ఓకే. ఇవి వేగిపోయినాయండి, ఇందులో ఉల్లిపాయ వేసుకున్నాం. ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. ఓకే. ఇప్పుడు టమాటో వేసుకున్నాం. ఓకే. సో మీరు చికెన్ లో ఇప్పటివరకు ఏమేమి వెరైటీస్ ట్రై చేస్తారండి? చికెన్ లో ట్రై చేశాను చాలా. చికెన్ రోల్స్ అని, లాస్ట్ టైం చేశాను నూడిల్స్ చికెన్ దమ్ బిర్యానీ అని. అలా చికెన్ లో చాలా చాలా ట్రై చేస్తూ ఉంటాయి. ఎక్కువ చికెన్ తో సాంబార్ చేశాను వెరైటీగా, చాలా బాగా వచ్చింది అసలు. నైస్. అలా ఒకసారి చికెన్ రోటి పచ్చడి చేశాను. చికెన్ రోటి పచ్చడి? అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. నార్మల్ మన టమాటో పచ్చడి లాగా. అలా చికెన్ తో ట్రై చేస్తూ ఉంటా. పిల్లలు మాక్సిమం అందరికి నాన్ చికెన్ ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం ఇలా ట్రై చేస్తుంటా. ఎక్కువ స్నాక్స్ కన్నా ఇలా ట్రై చేస్తూ ఉంటే, స్నాక్స్ ఎక్కువ ఆయిల్ తీసుకుంటాయి కాబట్టి ఇట్లా ట్రై చేసి వాళ్ళకి చపాతీలో రోల్ చేసి ఇస్తే దే లైక్ ఇట్. లవ్లీ. సో మగ్గనేద్దామా ఒక 5 minutes? ఒక 2 minutes మగ్గిపో. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఓకే, ప్రాసెస్ ఉందా? ఇప్పుడు నువ్వులు, జీడిపప్పు, బాదం, ఓకే, వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ వేసేసుకున్నాం మీలో గ్రేవీ కోసం. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఓకే. ఇది మగ్గిపోయిందండి. ఇందులో కారం వేసేసుకుందాం. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో చికెన్ లో మీరు ఇన్ని వెరైటీస్ చెప్పారు కదా నాకు, ఇంతకీ మీ ఫేవరెట్ వెరైటీ ఆఫ్ చికెన్ ఏంటి? అన్ని చేస్తానండి. అయితే నాకు బిర్యానీ ఫేవరెట్, చికెన్ బిర్యానీ. బిర్యానీ ఇష్టం. ఓకే, నాకు కూడా బిర్యానీ చాలా ఇష్టం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీ వేసేద్దాం. ఓకే. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఓకే. సో ఇది ఈ వెరైటీ ఆఫ్ చికెన్ చేసినప్పుడు మీరు ఎక్కువ రైస్ తో తింటారా, రోటీతో తింటారా? ఇది యాక్చువల్ గా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి
రైస్ తో, బగారా రైస్ తో, బిర్యానీతో, ఇప్పుడు మనం చికెన్, గోంగూర చికెన్ అలా తింటాం కాబట్టి దీన్ని అలా తింటే బాగుంటుంది. అసలు ఇది రాగి సంకటి తింటే నాటుకోడి అంటేనే రాగి సంకటి కదా. అవునవును. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేద్దాం. ఓకే. సో మీరు కూడా రాగి సంకటి చేసుకుంటూ ఉంటారా ఇంట్లో ఎప్పుడైనా? అంటే తక్కువ, మా వైపు తక్కువ. యాక్చువల్ గా మా వైపు రోటీస్, చపాతీస్, రైస్ ఎక్కువ తింటాం. ఈ మధ్య చేసుకుంటున్నాం, హెల్త్ కి మంచిది కదా జొన్న రొట్టెలు, రాగి సంకట్లు. ఫుడ్ ట్రై చేస్తున్నాం, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మేము. ఒక 3 minutes మగ్గనిస్తే సరిపోతుందండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 3 minutes అలా వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే నారింజ యాడ్ చేసుకోవాలి, నారింజ రసం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుసు కదా, పులుసు టేస్ట్ కూడా తెలియాలి కదా. పైన పుదీనా తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. కాస్త పుదీనా కూడా చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేద్దామా అండి? తప్పకుండా. సాయిశ్రీ గారు, నాటుకోడి నారింజ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడం ఆలస్యం. చూసారు కదండి, నాటుకోడి నారింజ పులుసు రెడీగా ఉంది. సో టేస్ట్ చేయాలని అనిపిస్తుంది, ఎప్పటివరకు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. సో మీకు కూడా ఎలా ఉందో తెలుసుకోవాలని ఆతృతగా ఉందని అర్థమైంది, చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరంతా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. నారింజ రసం నాటుకోడి పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనాకు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, నారింజ రసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, గరం మసాలా పొడి, జీడిపప్పు, బాదం పప్పు, ఉప్పు, నారింజ రసం నాటుకోడి పులుసు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉడకబెట్టిన చికెన్, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇంకో పక్కన వెల్లుల్లి, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు మిక్సీ పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న చికెన్ లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టించిన జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసి కాసేపు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నారింజ రసం, కొత్తిమీర, పుదీనా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, నారింజ రసం నాటుకోడి పులుసు రెడీ. సో నాటుకోడి నారింజ చికెన్ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా బాగుందండి, చాలా పుల్ల పుల్లగా. సో ఎక్కడ అంటే ఒక ఫ్రూట్ యాడ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు లేదు డెఫినెట్ గా, బట్ పుల్ల పుల్లగా ట్యాంగీ ఫ్లేవర్ తో చాలా బాగుంది. సో బగారా రైస్ లో అయితే నిజంగా చాలా బాగుంటుంది. వెరీ నైస్ డిష్. సో అలాగే దీని గురించి ఒక సాంగ్ పాడతాను కూడా అన్నారు ఇందాక. అవునండి. నాటుకోని తెచ్చుకో, నైస్ గాను రుద్దుకో, క్రేవింగ్ ఉన్న కుర్రదాన, ముక్కలన్నీ కొట్టుకో, మసాలానే కలుపుకో, పులుసు పెట్టు పిల్లదాన, వేయాలి మిరియాలు, వేపాలి ధనియాలు, గుమ గుమ గుమలాడిపోవాలి వంటిల్లు, కొయ్యాలి ఉల్లిపాయలు, చల్లాలి ఆకులు, కలకల కలలాడిపోవాలి విస్తర్లు, నాటుకోడి తెచ్చుకో, చిల్లుగారెలొండుకో, వడ్డించు వన్నెదాన, బిర్యానీ చేసుకో, నాటుకోడి నంజుకో, సర్వ్ చేయి చిన్నదాన. ఏం పాడారండి, సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. భలే ఉన్నాయి లిరిక్స్, మొత్తం మీరే రాసారా? అవునండి, నా దగ్గర 200 సాంగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? నా నెక్స్ట్ రెసిపీ బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. కేక్ లేకుండా, అసలు స్టవ్ లేకుండా ఈజీగా బ్రెడ్ తో బ్లాక్ ఫారెస్ట్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, దీనికి ఏమేమి కావాలి? మనకి మిల్క్ పౌడర్ కావాలి, జీడిపప్పు కట్ చేసినవి, ఎండు కొబ్బరి పౌడర్, గోరువెచ్చటి పాలు,
కట్ చేసుకున్న చెర్రీస్, గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్, కట్ చేసుకున్న బాదం పప్పు, అంచులు కట్ చేసుకున్న బ్రెడ్. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో దీనికి అసలు మనం స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి. ఒక 10 minutes లో మనకి బ్లాక్ ఫారెస్ట్ రోల్ రెడీ అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది చూద్దాం, నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఓకే. మిల్క్ పౌడర్ వేసుకుందాం. కట్ చేసుకున్న జీడిపప్పు, ఓకే, కట్ చేసుకున్న బాదం పప్పు, చెర్రీస్. ఓకే. ఇందులో మనం షుగర్ కూడా ఏం యాడ్ చేయాల్సి లేదండి. ఆల్రెడీ మిల్క్ పౌడర్ లో షుగర్ ఉంటుంది. గోరువెచ్చటి పాలు తీసుకోవాలి, కొంచెం వేడిగా ఉన్న పాలు తీసుకోవాలి. ఇలా దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ తీసుకుందాం. ఓకే. బ్రెడ్ ని మనం అంచులో ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రెడ్ ఇది. సో దీన్ని మనం రోల్ చేసుకుందాం చపాతీ రోలర్తో. కొంచెం ఇట్లా మనం ఫిల్లింగ్ బయటికి వెళ్ళకుండా కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇందులో ఫిల్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా అలా చేసుకుందాం. ఓకే. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు ఇంకొక బౌల్లో చాక్లెట్ తీసుకుందాం. ఓకే. సో మీరు ఏ డార్క్ చాక్లెట్ వాడారండి? ఇది డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ తీసుకుంటే మీరు మిల్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నా. ఇట్స్ ఓకే. ఓకే. ఇందులో కొంచెం గోరువెచ్చటి పాలు పోసుకుంటాం. ఈ ట్రిక్ ఏంటంటే గోరువెచ్చటి పాలు పోసుకుంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి డబుల్ బాయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సాయిశ్రీ గారు ఇలా రోల్ చేసుకున్నాం కదా, చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోల్స్ ని చాక్లెట్ లో డిప్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు కోకోనట్ పౌడర్ తీసుకున్నాం కదా, దాంట్లో మనం రోల్ చేసుకున్నాం. ఓకే. అన్ని ఇలాగే చేసుకుందాం. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది కూడా మీ ఓన్? నేనే ట్రై చేశానండి. సూపర్ అండి, మీరు అసలు మీరు చాలా క్రియేటివ్ పర్సన్. అంటే యాక్చువల్ గా బయట నుంచి కేక్ తెచ్చుకుంటాం, బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటాం, పిల్లలు గొడవ చేస్తారు, అది హెల్దీ కాదో తెలియదు. సో ఒకసారి నేను మిగిలిపోయిన బ్రెడ్ ఉంటే ఇలా ట్రై చేశాను. సో తర్వాత అది ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. వంటింట్లో చాలా పదార్థాలు మిగిలిపోవడం వల్ల కొత్త కొత్త వంటలు సృష్టించబడ్డాయి. మనం చేసేసుకున్నాం కదా, చెర్రీతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు పైనుంచి చాక్లెట్ ని డ్రెస్లు చేసుకున్నాం. వావ్. రెడీ అయిపోయినాయి బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. చిటికలో రెడీ అయిపోయినాయి. నిజంగానే చిటికలో రెడీ అయిపోయినాయి బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. చూస్తున్నారు కదండి, మనం స్టవ్ వెలిగించకుండా అసలు పెద్దగా పని లేకుండా ఇంత చక్కగా మనం తయారు చేసుకున్నాం. అసలు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఈలో మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, డార్క్ చాక్లెట్ పౌడర్, చెర్రీ ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి తురుము, పాలు, పాలపొడి. బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, చెర్రీ ముక్కలు, గోరువెచ్చని పాలు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని రోల్ చేసుకుని అందులో పాల మిశ్రమం వేసి బ్రెడ్ రోల్స్ తయారు చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రేట్ చేసిన చాక్లెట్, పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ రోల్స్ ని చాక్లెట్స్ లో డిప్ చేసి కొబ్బరి పొడి చల్లుకొని చెర్రీస్ తో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. లెట్స్ సీ ఎలా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. నిజంగా ఫ్లేవర్ కూడా అలానే ఉంది. రియల్ లవ్లీ. కిడ్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇది. అసలు బ్లాక్ ఫారెస్ట్ టేస్ట్ అనేది అసలు ఎక్కడ మిస్ అవ్వదండి. అవును, సేమ్ అదే టేస్ట్.
సో ఇవాళైతే మాకు 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారండి. 2 చాలా బాగున్నాయి. అందుకే మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను స్పెషల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఉష గారు మీకు ఎలా అనిపించింది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఇట్స్ మై ప్లేజర్ అన్నమాట. ఇప్పుడు అంటే నేను ఇంట్లో పాడుకోవడమే తప్పితే ఇక్కడ వచ్చి స్టేజ్ మీద పాడడం అనేది చాలా కొత్తగా ఉంది. కొంచెం హ్యాపీగా కూడా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ప్రేక్షకులు కూడా నా సాంగ్స్ ని వింటారు. తప్పకుండా మళ్ళీ వస్తాను, చాలా సాంగ్స్ పాడతాను. ష్యూర్ అండి, తప్పకుండా. మీరు ఎప్పుడైనా వెల్కమ్. ఇంత మంచి డిషెస్ చేశారని, చక్కగా సాంగ్స్ పాడారు. కమ్ ఎనీ టైం. ఓకే అండి. మీరు కూడా మా ఇంటికి రావాలి, విజయవాడ రావాలి. తప్పకుండా అండి, ఫర్ ష్యూర్ వస్తాను. ఓకే ఉషా గారు, బాయ్ సో మచ్. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. సో ఇవాళ ఉషారాణి గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. మరి వెంటనే రెసిపీస్ ని మీరంతా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.